వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని బోగోలు మండలం కడనూతల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కడనూతల గ్రామానికి చెందిన నాటకరాణి బాబు, అతని చెల్లెలు మన్నెపల్లి రజనీలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నాటకరాణి ధనుంజయ, వేణు, అఖిల్, దుర్గయ్య, సీనయ్య, సురేష్, రమేష్, సునీత, రవీంద్ర, వంశీకృష్ణ, దుర్గాప్రసాద్ దాడి చేశారు. గత వైసీపీ హయాంలో జగనన్న కాలనీలో నాటకరాణి బాబు, మన్నెపల్లి రజనీలకు ఇల్లు ఇచ్చారు. అయితే 2024లో ప్రభుత్వం మారిపోగానే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న దేశం పార్టీ తమ్ముళ్లు కేవలం వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అన్న కారణంగా మనసులో పెట్టుకొని జగనన్న కాలనీ దగ్గర వాళ్ళకి ఇచ్చిన ఇంటి స్థలం వద్ద జేసీబీలతో చదును చేస్తుండగా సమాచారంతో వెళ్లిన వైసీపీ కార్యకర్తలు ఇదేమిటి, మా ఇంటి స్థలంలో మీరు ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నించగా, నువ్వు వైసీపీ వాడివి, నీకు ఇల్లు ఉండడానికి లేదు, ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే ఉండాలి అంటూ దౌర్జన్యం చేస్తూ దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా దాడి చేసిన మరుక్షణమే నాటకరాణి బాబు వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్లి 40 మంది మూకుమ్మడిగా ఇంటి రేకులను పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన నాటకరాణి బాబు, మన్నెపల్లి రజనీలను దగ్గరలోని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలకు ఫోన్ ద్వారా పరామర్శించారు. అంతేకాకుండా బాధితులకు పార్టీ తరపున ఎప్పుడు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బాబుని కొడుతుంటే నేను అడ్డుపోయాను సార్. ఏమవుద్ది కొడితే ఏమవుద్ది నీ అన్న కొడితే నీ అన్న మొబోడేనే రాయి తీసుకున్నావు అని చెప్పి ఎట్లంటే అటు చీర పట్టుకుని తీసుకుపోయాను. తీసుకోపోతే మళ్ళీ వెనక్కి పరిగితే మేమందరూ వెనక్కి పరిగితే అని చెప్పి మా ఇల్లు వచ్చి కొట్టారు సార్. అఖిలు, సునీలు, రమేష్, సురేష్, వేణు, సునీత, ధనంజయ, సీనయ్య, దుర్గయ్య వీళ్ళందరూ కొట్టారా? జుట్టు పట్టుకుని నేర్చుకోపోయారు సార్. చెవు పట్టుకుని మా అన్నది గేట్తో కొట్టారమ్మా మిమ్మల్ని? వాళ్ళు కర్రలు, రాట్లు తెచ్చారు సార్. ఆడమే అయితే కత్తిపేట తెచ్చింది సార్. ఆ కత్తిపేట కొట్టినా కొట్టలేదు కానీ వాళ్ళు మాత్రం కర్రలతో ఎక్కడ కొట్టేశారు సార్. పార్టీ పేరు ఎత్తి కొట్టారా? పార్టీ పేరు ఏమో ఉంటే మాదే పెరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నారండి, నీ అన్నయ్య ఎంతమా కూడా చూసుకున్నారండి అని చెప్పి కొట్టాడు సార్. అన్నకు చూపిస్తుంటే నా కొడుకు చచ్చిపోవాలని చెప్పి ఎక్కడంటే అడ్డు కొట్టాడు సార్. మా అన్న చచ్చిపోతాడని మేము అడ్డం పెట్టినా కూడా మమ్మల్ని చుట్టు పట్టుకొని ఏడ్చారు సార్. మా అమ్మాయిని కూడా కొట్టారు సార్. బాబుని నాకు జగనన్న స్థలం ఇస్తే ఆ స్థలంలోకి వచ్చి బుక్లేర్లు తీసుకొచ్చి మోట్లు లేవతీస్తుంటే అడిగినందుకు లేవతీసి ఎందుకు లేవతీస్తున్నాను అడిగితే వచ్చి మా భార్య వాళ్ళు అడిగితే వాళ్ళని కొట్టి సాయంత్రం నేను వచ్చి నాకు ఒక మాట చెప్తే మీకు ఇచ్చేనా స్థలాన్ని మీరు ఎందుకు అడగటం అంటే ఫోన్లు చేసి 7 మంది బైకులు తీసుకొచ్చి ఇంట్లో కల్లా వచ్చి ఎత్తికి కొట్టారు. వైఎస్ఆర్ నా కొడుకు నువ్వు, నీకు అసలు ఏం సంబంధం రా, ప్రతాప్ రెడ్డి మంచిరా నువ్వు అని చెప్పని ఎత్తికి కొట్టారు సార్. కొట్టిన వాళ్ళ పేరు నాటకరాణి దుర్గయ్య, నాటకరాణి ధనుంజయ, సునీత, వాళ్ళ కొడుకులు వేణు, సునేంద్ర, అఖిలు, తెలుసా.